మొత్తానికి జానీ మాస్టర్పై అయితే మాత్రం అత్యాచార కేసు అవ్వచ్చు, లేకపోతే ఆయన కింద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసినటువంటి ఆ బాధితురాలు ఫిర్యాదు మేరకు అయితే మాత్రం ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. 19 సంవత్సరాలు అంటే అత్యాచారం చేసినప్పుడు ఆమె వయసు 19 సంవత్సరాలు అవడంతో ఆమెపై అత్యాచారం చేశారని అభియోగాలు నమోదయ్యాయి అని రుజువైతే మాత్రం జానీ మాస్టర్కి అయితే మాత్రం పోక్సో చట్టం కింద కొంచెం కఠిన శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు గోవాలో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఆయన చెంచల్గూడ జైలుకి అయితే మాత్రం తరలించారు. ఒక కోర్టు అయితే మాత్రం 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. అయితే పోలీసులు కోర్టులో పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరోపక్క జానీ మాస్టర్ తరపు కూడా బెయిల్ కోసం అయితే మాత్రం పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. మొత్తానికి పోక్సో చట్టం కింద నేరం కనుక రుజువు అయితే జానీ మాస్టర్ అయితే మాత్రం కొంచెం కఠిన శిక్షలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో జానీ మాస్టర్ వైఫ్ అయోషాపై కూడా ఆరోపణలు చేసింది బాధితురాలు. ఆమె ప్రోద్బలంతో జానీ మాస్టర్ అత్యాచారం చేశారని ఆరోపణలు. మరోపక్క ఆమె కూడా నాపై చేయి చేసుకుంది పలుమార్లు, మరోపక్క మతం మార్చుకోవాలి, మరోపక్క జానీ మాస్టర్ వివాహం, ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడంతో ఆమెపై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తుంది. మరోపక్క ఆమెను పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదనేది కూడా మరికొద్ది రోజులు తేలనుంది. ఒక పక్క జానీ మాస్టర్ అయితే తరపున లాయర్లు అయితే మాత్రం బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు. మరోపక్క జానీ మాస్టర్ వైఫ్ని అరెస్ట్ చేస్తారనే అనుమానాలు కూడా తలెత్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెపై కూడా చర్యలు తీసుకుంటారా, లేకపోతే జానీ మాస్టర్ జైల్లో ఉంచాం కాబట్టి అక్కడ నిర్ధారణ అయ్యే వరకు ఆమెపై అరెస్ట్ చేసే వరకు వెయిట్ చేస్తారనేది కూడా తెలియాల్సింది. ఒక విధంగా చెప్పాలంటే బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఒక్కొక్కటి కూడా పోలీసులు అయితే మాత్రం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ కోవలోనే మరి మాకు పోలీస్ రిమాండ్కి అయితే ఇవ్వాలని, పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి పోలీసులు అయితే మాత్రం కోర్టును ఆశ్రయిస్తున్నారు. మరి కోర్టు ఏ విధంగా చెప్పింది, పోలీసు రిమాండ్కి విధిస్తుందా, పోలీస్ కస్టడీకి విధిస్తుందా, లేకపోతే రిమాండ్లోనే 14 రోజులు ఉంచుతారా? మరోపక్క జానీ మాస్టర్ భార్య అయోషాను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు అనుమానాలు ఉన్న నేపథ్యంలో దీనికైతే మాత్రం తెరపడాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.